హైదరాబాద్ నుండి వరంగల్ వైపు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి భారీగా పేలుడు పదార్థాలు లారీ స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన బయ్యపు హనుమంత్ రెడ్డి శ్రీ సాయి హనుమంత్ ఎంటర్ప్రైజర్ నిర్వహిస్తూ పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు డీసీపీ రాజేష్ తెలిపారు. హనుమంతు తన డ్రైవర్ నర్సింహులతో ఎక్స్ప్లోజివ్ వాహనంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు హైదరాబాద్ నుండి వరంగల్ వైపు తరలిస్తున్నట్లు చెప్పారు. బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. నిందితుల నుండి 6,925 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు, ఎక్స్ప్లోసివ్ వాహనం డ్రైవర్ నర్సింహులతో పాటు నిందితులు దేవేందర్ రెడ్డి, దత్తురావు, లింగాల పరశురాములను అరెస్టు చేశామని, హనుమంతు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. మన గూడూరు టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఎలక్షన్ కి సంబంధించి చెక్ పోస్ట్ పెట్టుకున్నామో ఆ చెక్ పోస్ట్ వద్ద ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్ ని అప్రహెండ్ చేయడం జరిగింది. అది ఒక ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్. అది ఆ ఎక్స్ప్లోజివ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ని దాని బిల్స్ ని చెక్ చేస్తే దాంట్లో కొంత డిస్టర్బెన్సీ ఉండి దాన్ని ఫర్దర్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మిగతా అన్ని విధాలుగా దాన్ని చెక్ చేస్తే అదొక ఫోర్జ్డ్ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ లాగా మనకు తెలిసింది. ఫర్దర్ గా మనకు డ్రైవర్ ని ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అండ్ ఒక 6,925 కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకురావాల్సింది దాని డెస్టినేషన్ ని సోర్స్ ని మార్చి ఇంకో ప్లేస్ కి తరలించడం జరుగుతుంది. ఈ పరశురాం కూడా ఎక్స్ప్లోజివ్ కంపెనీలోనే ఒక అకౌంటెంట్ లాగా ఒక అవుట్ సోర్సింగ్ దానిలో పనిచేస్తున్నాడు. ఇతను ఆ అప్లికేషన్ లో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. క్రియేట్ చేసిన తర్వాత ఈ శ్రీనివాస ఎక్స్ప్లోజివ్స్ నుంచి సుమారుగా 6,925 కిలోస్ వాళ్ళు ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ తోటి బయటికి తీసుకొచ్చేసేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎలక్షన్ చెకింగ్ లో భాగంగా చాలా కష్టపడి బీబీనగర్ పోలీస్, బీబీనగర్ ఎస్ఐ నైట్ డ్యూటీలో ఉండి దాన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా మనకు కొన్ని కొత్త ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. ఇందులో ఆల్రెడీ ఒక టీం నాగర్ కర్నూలు వెళ్ళింది, అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంది. అక్కడ ఏదైతే ఎక్స్ప్లోజివ్ ఉంది బట్ దాంట్లో ఏం లేదు, బట్ డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతున్నాయి. అదొకటి డాక్యుమెంటేషన్ తీసుకుంటున్నారు, అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వన్ మోర్ టీమ్ ఈజ్ ఇన్ నల్గొండలో కూడా ఈ శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దానికి ఓనర్ సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఏదైతే పాలకుర్తిలోని క్వారీ ఉందో ఆ క్వారీలో కూడా చెక్ చేయడం జరిగింది. అక్కడ అదనంగా ఇంకొక సుమారు 300+ కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మనకు దొరికింది. అండ్ ఒక వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మన టీం దాన్ని తీసుకొస్తా ఉంది. అండ్ అందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.